వ్యక్తులు వాళ్లకు భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాకముందే ఇంకా ఏదో పరిస్థితులు బాగోలేవు, నేను కూడా విదేశాలకు జంప్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నాను, ఈ డబ్బు తీసుకొని సినిమాల్లో చెప్పినట్టుగా మీరు ఈ ప్రాంతంలో కనిపించకండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటే వీళ్ళు పాపం దైవ దర్శనాలు చేసుకుంటూ చేసినటువంటి తప్పులను దేవుళ్ళ ముందు ఒప్పుకుంటూ వీళ్ళంతా గుళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నిన్న దొరికిపోయారు వీళ్ళు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? భక్తి ఎక్కువైపోయో లేకపోతే చేసిన తప్పును ఒప్పుకోవటం కోసం ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగారంటే అది చాలా హాస్యాస్పదమేనండి. యాక్చువల్గా ఏంటంటే ఈ గుళ్ళు ఇలాంటి ప్లేసెస్లో పిలిగ్రిమ్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి అక్కడ కొత్తగా ఉండే మనుషులు ఉంటారు కాబట్టి పెద్ద ఐడెంటిఫికేషన్ ఒక డిజార్డర్ ఒకటి అక్కడ ఉంటది. అక్కడ పోలీసు వ్యవస్థలో కావచ్చు, లేదు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఒక హోటల్ రూమ్ తీసుకోవటానికో ఏడైనా ఒక 2 రోజులన్నా స్టే చేయాలంటే ఇలాంటి ప్లేసెస్ చాలా సేఫ్ అన్నమాట. ఇది ఈ వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు. ఎట్లాంటి దాన్ని ఏ రకంగా తప్పించుకోవాలి అనే దాని మీదట వాళ్ళు చేసిన పని ఇది. కాకపోతే మరి అందరికీ కావాల్సింది ధనం. ఆ ధనం ఏంటంటే మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతా ఉంటది. ఇన్ని ఊర్లు తిరుగుతున్నప్పుడు ఇట్లా బయట తింటాము, బయట రూముల్లో పడుకోవటం, వీటన్నిటికీ డబ్బే, అడుగు పెడితే డబ్బు కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఎంత ఇచ్చినా కూడా అయిపోయిద్దండి. ఎందుకంటే దరిదాపుగా నాకు తెలిసి వాళ్ళు 6-7 నెలలుగా తిరుగుతున్నారు అనుకుంటాను. అయిపోయిన కారణానికి ఇక మరి ఎవరో ఒకళ్ళకి కాంటాక్ట్ చేసుకుంటేనే కదా డబ్బులు వచ్చేది. సెల్ ఫోన్లు లేవు, మరి ఈ పేటిఎంలు లేకపోతే స్కానర్లు వాడుకునే అవకాశం లేకుండా స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, ఫోన్ కూడా క్యారీ చేయకుండా ఉండటాలు ఏం జరిగేటప్పుడు క్యాష్ మాత్రమే క్యారీ చేయాలంటే వీళ్ళు ఇప్పుడు పెద్ద బస్తాలు వేసుకొని తిరిగినా కూడా సంవత్సరంలో అయిపోతాయి. అంతే. అందుకని ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేయాలి. ఇట్లాంటి కీలకమైన పాయింట్ల దగ్గరే పోలీసులు కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు బాగా, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అని. అంత వెయిట్ చేసిన దాంతో ఈ రోజున వాళ్ళు దొరికారు. వీళ్ళనే ఎందుకు పట్టుకోవాలి, వీళ్ళనే ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పించాడు అని అంటే వీళ్ళకి రూటింగ్ మొత్తం తెలుసు, ఎవరెవరికి ఇచ్చారు తెలుసు, ఎవరెవరి దగ్గర దాకా తీసుకెళ్లారు వీళ్ళకి మొత్తం తెలుసు. కాబట్టి ఈ తాడేపల్లి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలోనే ప్రణయ్ ప్రకాష్ పేరుతోటి ఒక అపార్ట్మెంట్ కూడా తీసుకుని అందులోనే కదా ఈ బంకర్, మీరు చెప్పిన బంకర్, డబ్బులు బంకర్ అంతా అక్కడ పెట్టింది. కాకపోతే అందులో ఇంకొకటి మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి దాకా చేరకుండా ఉండటానికి చాలా రకాలైన పద్ధతులు అవలంబిస్తారు. వీటన్నిటిని ఒక మోడస్ ఆపరెండి అంటారు ఈ మన పోలీసుల పరిభాషలో. ఎవరు ఏ రకంగా ఏ పద్ధతిలో వాళ్ళు క్రైమ్ చేస్తారో దాన్ని కనిపెట్టి ఇది వాళ్ళు వీళ్ళు అని తేల్చుకోవటానికి వీళ్ళ మోడస్ ఆపరెండి చాలా డిఫరెంట్. ఇప్పుడు ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారో, ఏ ఎంపీకి టికెట్ ఇచ్చారో ఆ నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటది. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు డబ్బులు పంపించాడండి ఇక్కడి నుంచి అంటే ఇదొక మోడస్ ఆపరెండి అన్నమాట. ఆస్తుల రూపంలో కానీ లేకపోతే వేరే వ్యాపారాల రూపంలో కానీ వీటి రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ వీళ్ళందరూ ముందుగా ఈ డబ్బు కట్టేశారు. ఎన్నికల్లో మేము ఇదిగో 70 కోట్లు ఖర్చు పెడతాం, 50 కోట్లు ఖర్చు పెడతాం అనుకునే ఈ అమౌంట్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి చేర్చేశారు. అంటే వార్తలు వచ్చాయి కదా, మీరు సూట్ కేసు ఇస్తేనే మీకు 3 అంచెల స్క్రూటినీ, ఒకరి తర సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, తర్వాత వైవి ఇట్లా అయిన తర్వాత మీరు డబ్బిస్తేనే మీకు టికెట్, ఇట్లా అమ్ముకున్నారనే వార్తలు కూడా వచ్చాయి కదా. అలాగే ముందే వీళ్ళు డబ్బులు కట్టేస్తే ఈ మద్యం డబ్బులు ఈ వచ్చిన ఈ ముడుపుల్లో వచ్చిన డబ్బులు మొత్తం తిరిగి వాళ్ళకి చేర్చారు, క్యాష్ రూపంలో చేర్చారు. ఎందుకంటే వాళ్ళు ఈ క్యాష్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అనుకోండి, అల్టిమేట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి దాకా ఈజీగా వెళ్ళిపోయింది. అలా చేయకుండా ఉండటానికి కోసం ఈ చేసిన పని ఏంటి అనుకుంటున్నారు, ఈ అభ్యర్థుల దగ్గర నుంచి ముందుగానే డబ్బులు తీసుకున్నాడు. లేకపోతే పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ అభ్యర్థుల్ని గెలిపించి ఊరి మీద మీరు దోచుకొని తినండిరా బాబని. మీరు అనేది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి తీసేసుకొని ఆ తర్వాత లిక్కర్ లో వచ్చినటువంటి డబ్బు వాళ్ళకి పంపించారు. అసలు కీలకమైన పాయింట్ అక్కడ ఉంది. అంటే ఆ పేదల రక్తంతో దడిచినటువంటి డబ్బు నేను ముట్టుకోవడం ఏంటి అన్నట్టుగా ఆ డబ్బును వాళ్ళకి పంపించేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఇలా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఏసీబీ కూడా ఒక్కోసారి వలవేసి పడతారండి అధికారుల్ని. ఎలాగా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి కొంత పౌడర్ చల్లిన ఒక డబ్బుల్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి
ఇది తీసుకెళ్లి ఇవ్వమని చెబుతారు. అవును అవును చెప్పినప్పుడు ఏమవుద్ది, వీళ్ళు తీసుకెళ్లి ఇస్తారు, వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన కెమికల్ ఒకటి ఉంటది. అవును అది కెమికల్ తీసుకెళ్లి ఆ డబ్బుల మీద గానీ వాళ్ళ చేతుల మీద గానీ పోస్తే అది పింక్ కలర్ లో మారిపోయింది. అదే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అంటే అదే. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం అంటారు చూడండి. అదే అలాగే ఇప్పుడు ఈ డబ్బంతా అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనే దగ్గరకు వచ్చేటప్పటికి ఈ డబ్బు ఏదో ఒక రూపంలో ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి దాకా చేరింది అని అన్నాం అనుకో, మనీ రూటింగ్ తెలిసిపోద్ది, తెలుస్తుంది. అల్టిమేట్ బెనిఫిషరీ నేను కాదని చెప్పటం కోసం ఇందులో జగన్మోహన్ రెడ్డిని ఎత్తున ఒక ఎత్తు, కాకపోతే ప్రతి రోగానికి ఒక మందు ఉన్నట్టు దీనికి కూడా మరొకటి ఉంటది. ఇంత ముందు క్విడ్ ప్రోకోలు అందరికి ఏమైనా తెలిసిందియా? జగన్మోహన్ రెడ్డి రూపేణ బయటపడి మరి A1 గా ఆయన A2 గా విజయసాయి రెడ్డి లేడు. అసలు విజయసాయి రెడ్డి కూడా ఓ పెద్ద దొంగేనండి. ఫస్ట్ ఈ మద్యం విధానం తయారు చేసిన దగ్గర నుంచి ఉండి ఆ తరువాత ఆయనకు ప్రాతినిధ్యం తగ్గిపోయిన కారణానికి ఇప్పుడేదో బయటకు వస్తున్నట్టు, ఎందుకు ఆయన ఇంకా కూడా దీంట్లో అంటే A4 గానా ఏదో పెట్టినట్టున్నారు ఇందులో. అవునండి, ఇందులో A5 గా ఉన్నట్టున్నారు. ఎందుకంటే రాజకేశ్ రెడ్డి తర్వాత ఈ శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా. అవును, ఇందులో ఈ రకంగా ఉన్న దాంట్లో ఈయన ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి నాకు తెలిసినవన్నీ చెబుతాను, రాజకేశ్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ కురోభద్ర అవినాష్ రెడ్డి ఉన్నాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, మేము మా అరబిందో నుంచి మేము వాళ్ళకి 100 కోట్లు అప్పిచ్చాము, 60 కోట్లు SPY ఆగ్రోకి ఇచ్చాము, 40 కోట్లు డెకాయిట్ లాజిస్టిక్స్ కి ఇచ్చాము, ఇలా అన్ని చెప్పినోడు చెవిరెడ్డి సంగతి ఎందుకు చెప్పలేదండి? చెవిరెడ్డి ఉన్న ఊరు సొమ్మంతా ఊరి మీద పంచింది ఆయనే, ఎందుకు చెప్పలేదు? వాళ్ళ అల్లుడు గురించి ఎందుకు చెప్పలేదు? అల్లుడి అన్న గురించి వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ ఏంటంటే ఇతను కూడా ఇంకో పెద్ద దొంగ. మరి మీటింగ్ ఎందుకు జరిగాయి? హైదరాబాద్ లో మీ ఇంట్లో ఎందుకు జరిగింది? వాళ్ళ ఇంట్లోనే జరిగింది, ఇక్కడ విజయవాడలో వాళ్ళ విల్లాలో కూడా జరిగింది మీటింగ్. 2 మీటింగులు అడ్మిట్ చేశాడు విజయసాయి రెడ్డి. చేయనివి ఇంకా చాలా ఉన్నాయి. రైట్ సార్, ఓకే రైట్. సాహెబ్ గారు నమస్కారం. నమస్తే. ఏంటి సార్ అవే కొద్ది దొరుకుతా ఉన్నారు? అసలు ఇప్పుడు 11 మంది అయ్యారు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఇంకా ఉన్నారంట ఇంకా బంకర్లు అంట. ఇక్కడ అసలు ఎంత డబ్బు కొల్లగొట్టారు?